నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 1, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగంలో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆశ్లేష నక్షత్రము రాత్రి 9 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జం ఉదయం 10 గంటల 10 నిమిషముల వరకు నుండి 11 గంటల 48 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 59 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 51 నిమిషం వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 43 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 6 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 7 గంటల 57 నిమిషముల నుంచి 9 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉండే విద్యార్థులకు ఫలితాలు చాలా లేటుగా వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అలా అని నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశము, మంచి పదవులు పొందే అవకాశము, అంటే ప్రమోషన్స్ పొందే అవకాశము గోచరిస్తోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చులు పెట్టుకోండి. రాజకీయ నాయకులకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సమన్వయంగా వ్యవహరించే తీరును అలవాటు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాళ్ళ నొప్పులు మాత్రమే కనబడుతున్నాయి. ప్రత్యేకమైన అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు గోచరించట్లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో సున్నితంగా వ్యవహరించే తీరు చూసుకోండి, కానీ అగ్రెసివ్గా కోపతాపాలతో మాటలు తూలే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు శక్తి ఉంటే నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చిన్ని ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులకు తాత్కాలికమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకునే ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తెలిసిన వారిని తీసుకుని వారి యొక్క సలహాతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. విస్తరణకు కానీ కొత్తగా వ్యాపారం చేయడానికి కానీ ఈరోజు అస్సలు బాలేదు. ఆ ప్రయత్నాలు చేసుకోకండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ వాళ్లే మీకు ఎదురు తిరిగే అవకాశము, శత్రువులు పెరిగే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్ర సమస్యలే కనబడుతున్నాయి, కానీ ఇతరత్రా అనారోగ్య సూచనలు ఏమీ గోచరించట్లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాట తీరు వల్ల మీ యొక్క కుటుంబీకులు మీకు వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది. ఈరోజు మాటను అదుపులో పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివనామ స్మరణ చేయండి. శివాలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు బంధువుల సాయంతో ఉద్యోగాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు లాభాలు మీరు ఆశించినంతగా ఉండవు. సామాన్యమైన లాభాలే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. అయితే రాజకీయాల్లో చూసినట్టయితే కనుక ప్రజల మద్దతు కొంత తగ్గిపోతుంది. ప్రజలకు మీ మీద ఇష్టం కానీ ఇంట్రెస్ట్ కానీ తగ్గిపోయే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, మానసిక అలజడి ఎక్కువగా అయ్యే అవకాశం ఈరోజు కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబం ఆనందంగా ఉండబోతోంది. అన్యోన్యమైన వాతావరణం కూడా కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని ఆ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు యొక్క దిన ఫలితాలు, గ్రహస్థితులు.
నమస్తే.